సో ఒక్కసారి చూడండి, సింబల్స్ మీకు క్లారిటీగా ఉన్నాయి. డేంజర్ సింబల్, ఈజీ సింబల్, అంత టైం మేనేజ్మెంట్తో కూడుకున్న పంచాయతీ ఉంది కెమిస్ట్రీలో. సో ఈ 3 డయాగ్రామ్స్ని చూస్తేనే మీకు ఈ యొక్క 3 క్వశ్చన్ పేపర్స్ యొక్క లెంత్ ఏంది, దాని యొక్క స్టేటస్ ఏందని అర్థమైపోతుంది. సో లెంతీ అండ్ ట్రిక్కీ. ఓకే, మ్యాథ్స్ ఎప్పటిలాగే క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి, క్వశ్చన్లో ఈజీగా అనిపించినట్టు కానీ లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఇబ్బంది జరిగింది. సో ఫిజిక్స్ అయితే ఎప్పటికీ స్కోరింగ్ సేవియరు. ఎవరైతే ఫార్ములాని మంచిగా బైహార్ట్ చేసుకొని పోయారో ఈరోజు వాళ్ళు లక్కీ ఫెలోస్ అని చెప్పాలి. సో హిడెన్ టైం కిల్లర్. కెమిస్ట్రీ మనకి ఈజీగా ఉందనిపించింది, కానీ ఇది దెబ్బేసింది. ఎందుకంటే ఇప్పుడు సహజంగా మనం 3 రోజుల నుంచి ఏం చెప్పుకుంటున్నాము, మ్యాథ్స్తో వద్దులే మనం అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఈరోజు ఫిజిక్స్తో స్టార్ట్ చేసిన లక్కీ ఫెలో అన్నట్టు. ఫిజిక్స్తో స్టార్ట్ చేసుకొని కెమిస్ట్రీకి వెళ్ళి అక్కడి నుంచి మ్యాథమెటిక్స్కి వచ్చిన వాళ్ళు ఒక రకంగా మంచిగా చేసినట్టు. అట్లీస్ట్ ఫిజిక్స్తో ఎవరైతే ఓపెనింగ్ చేస్తుంటారో వాళ్ళు నిజంగా లక్కీ అనే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక 20 క్వశ్చన్స్ ఊరినే టపటప చేయగలిగే పరిస్థితి ఉందన్నమాట. వేరే కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకి అనిపిస్తుంది కానీ అది ఇబ్బంది చేసింది. సో కాంట్రవర్సీస్ ఏముంది ఇప్పుడు సేమ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు షిఫ్ట్లో కూడా ఒక షిఫ్ట్లో ఇదే కనిపించింది. ఈ ట్యాంజెంట్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ. ట్యాంజెంట్ క్వశ్చన్ అపియర్ డిస్పైట్ ఎన్బిఏ రెడ్యూస్డ్ సిలబస్ రిమూవల్లో ఇది ఉంది, కానీ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీద వాళ్ళు సిలబస్ తగ్గించారు లేకపోతే రిమూవ్ చేశారు, కానీ మళ్ళీ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది మరి ఎన్టీఏ రిపీటెడ్గా మిస్టేక్ చేస్తూ ఉంది. నిన్న ఈవినింగ్ షిఫ్ట్లో అయితే అటువంటిది ఏం జరగలేదు, కానీ మళ్ళీ ఈరోజు మార్నింగ్ సేమ్ పంచాయతీ రిపీట్. మరి ఇది ఏంది, కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి ఈ యొక్క ట్యాంజెంట్స్ అండ్ నార్మల్స్ మీద అయితే ఎన్టీఏ ఇప్పుడు సెకండ్ టైం ఇది రావటం. మొత్తం ఇప్పుడు 5వ షిఫ్ట్ నడుస్తూ ఉంది. 5 షిఫ్ట్లో 2 సార్లు ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు మరి దీనికి బోనస్ మార్క్స్ ఇస్తారా? నిన్న తప్పిదం జరిగిన తర్వాత కూడా మొన్న పేపర్లో అనుకుంటా తప్పిదం జరిగిన తర్వాత కూడా మళ్ళీ ట్యాంజెంట్స్ అండ్ నార్మల్ మీద క్వశ్చన్ అడగడం అనేది మాత్రం మరి అది వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారు అనేది చూడాలి. సో పేపర్ లెంతీగా ఉండడానికి కారణం ఏంటి అంటే మ్యాథమెటిక్స్ విషయంలో హై వెయిటేజ్ జోన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు 3D జియోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయండి. 3D జియోమెట్రీ నుంచి, వెక్టార్స్ నుంచి ఇది మోడరేట్ వెయిట్గా ఉంది. అదేవిధంగా డిఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి క్యాలిక్యులస్ హెవీగా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ లెంతీగా ఉండడానికి ఈ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం ఎలాగో ఇప్పుడు ఫిజిక్స్ మందు చేసుకుని తర్వాత కెమిస్ట్రీ చేసుకుని మ్యాథమెటిక్స్ పోయేసరికి టైం తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అక్కడేమో క్వశ్చన్ మనకు వచ్చినట్టే ఉంటుంది కానీ లెంతీగా వస్తుందన్నమాట. ఇది పిల్లలకి ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా గమనిస్తుంది.